ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉంటున్నటువంటి పాట, నా కోసం ఈ పాట మొత్తం పాడి దాని మీనింగ్ ఒకసారి చెప్పగలుగుతారా? ఫుల్ సాంగ్. కోయా రే కోయ్ కోయ్ కోయా భామారే సందమామా కోయ్ 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 కోయా రే కోయ్ భామారే సందం అంటే సందమామ లాంటి అందము కలిగిన మనుషులు. అంటే ఈ పాటలో ఉన్న మీనింగ్ ఏంటంటే దేవుడు ఆకాశ పక్షులకి, భూమి మీద జంతువులకి, నీటిలో ఉన్నటువంటి ఆ జలసరాలకి నవ్వు పెట్టాలి. వాడికి నవ్వు లేదు. అవి నవ్వుతే మనం ఉన్నాం భూమి మీద. జంతువులు నవ్వుతే, ఆకాశ పక్షులు నవ్వుతే మనం భూమి మీద ఉన్నాం. వాటికి నవ్వు పెట్టాల, కేవలం మనిషికి మాత్రమే దేవుడు నవ్వు పెట్టాడు. కోయారే కోయి కోయ్ అనే పాట. అయితే ఈ పాటకు వాస్తవానికి ఒక తెగకి సంబంధించినటువంటి వ్యక్తి అని, అతను మీసాల గుర్రప్పని ఒక దైవ సేవకుడని అతను సోషల్ మీడియాలోని ఆయన పాటనంతా కూడా ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఆయన ఏదో గోండు భాష లేదంటే ఒక తెగకు సంబంధించిన భాష అంటున్నాడు. సరే, నేనేమంటానంటే ఏ భాషకు చెందిన ఏ భాష అయినా, ఏ లాంగ్వేజ్ అయినా ఏసై అని ఏసయ్యే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా కోయ జాతికి చెందినటువంటి నా సహోదరులు చాలా మంది ఉన్నారు. వారిని అడిగాను, మీ భాషలోని మీ యొక్క తెగకు సంబంధించిన ఆ లాంగ్వేజ్లో ఏసైని ఏమంటారనంటే ఏసయ్యే అంటామన్నారు. అయితే హిందీలోని ఏసైని యూసు అంటారు, యూసు మసీ అంటారు. దేవుణ్ణి అంటే తండ్రి అయిన దేవుణ్ణి యెహోవాని జెహోవా అని అంటారు, లేదనంటే పరమేశ్వర్ అని అంటారు. నేనేమంటానంటే ఇంగ్లీష్లోకి వచ్చేసి జీసస్ అంటారు. ఈ యొక్క కోయారే కోయ అనే పాటలోని ఎక్కడా కూడా ఏసయ్య అనే మాట లేదు, యేసు అనే మాట లేదు, ఏసా అనే మాట లేదు, పరిశుద్ధాత్ముడు అనే మాట లేదు, ఈవెన్ దేవుడా అనే మాట కూడా లేదు. అంటే ఈ యొక్క పాటని మరి ఎందుకు ట్రెండింగ్ అయిందనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇది క్రిస్టియన్ పాట కాదు, ఏదో ఆయన పాపులర్ కోసమని ఏదో నోటికి వచ్చిన రీతిగానే అది పలికాడు, అది కాస్త పాపులర్ అయింది అంతే తప్ప ఇది క్రైస్తవులది లేదంటే క్రిస్టియానిటీ సంబంధించిన పాట కాదు. దీనందరూ కూడా మీరు గ్రహిస్తారని త్వరలోనే మీ మధ్యలోనికి వీడియోలోని క్లారిటీగా ఆ పాటకు అర్థం అంత క్లారిటీతో నేను వస్తాను. చూస్తూ ఉండండి. నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.